ఏంటా తల పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఒకసారి కూరగాయలు చూడండి. తలనొప్పి కంపల్సరీగా రాకపోతే అప్పుడు అడగండి. ఇంట్లో కూరగాయలు ఏం లేవుగా అని చెప్పనేసి మా బావని బయటికెళ్ళి ఏమైనా కూరగాయలు తీసుకురమ్మంటే, ఆ టమాటాలు, పచ్చిమిరగాయలు, ఆకుకూర కట్టలు తీసుకొచ్చాడు. ఆ ఆకుకూర కట్టలు చూడంగానే నాకు నిజంగానే తలనొప్పొచ్చింది. ఏదైనా 2 పూటలకు వచ్చే ఆకుకూర తీసుకొచ్చాడేమో అనుకుంటే అది తీసుకురాలేదండి. ఆ క్యారెట్, బీట్రూట్ సంగతి చెప్పాలంటే దాని కథ తర్వాత చెప్తాలేండి. మొత్తం ఎంతయినియి అని చెప్పనేసని అడిగితే రూ. 100 అయినియి అన్నాడు. ఇయ్యేంటి రూ. 100 ఏముండియి? ఏం తీసుకొచ్చావేంటి అని చెప్పనేసని నీకు బుర్రుందా లేదా అని నేను అడుగుతుంటే, ఆ కూర కట్ట ఒక్కోటి రూ. 15 పడింది. టమాటాలు, పచ్చిమిరగాయలు ఆటి వరకైతే రూ. 70 అయిపోయినియి. రూ. 30 చిల్లర లేదు ఆ కూరగాయలు అమ్మేవాడు అన్నాడని చెప్పనేసని, ఆ రూ. 30కి 3 క్యారెట్లు, 4 బీట్రూట్లు తీసుకొచ్చాడు. మగవాళ్ళని కూరగాయలు తీసుకురమ్మని పంపిస్తే ఇంతే ఉండిద్ది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి కదా! చూడండి చేసేది ఏమి లేక ఇంకేం చేయాలో అర్థం గాక ఉన్న దాంట్లో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పనేసి అనుకోని పచ్చిమిరపకాయల తొడియాలు అయన్నీ తీసి పచ్చడి చేయాలా? ఆకుకూర కట్ట తీసుకొచ్చాడు. దాంతో ఏం చేయాలా అని చెప్పనేసని అర్థం గాక జుట్టు పీక్కుంటున్నట్టుగా ఉంది నా పరిస్థితి. మీ ఇంట్లో గూడా ఇట్టానే జరిగిద్దా? మగవాళ్ళని కూరగాయలు అయన్నీ తీసుకురమ్మని చెప్పనేసని పంపిస్తే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.